ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. శాఖల వారీగా ఆర్థిక శాఖ నివేదికలు తీసుకుంటోంది. అయితే ఖర్చులు ఆదాయం మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. అధికారులు గత 2 అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను పరిశీలిస్తున్నారు. 3 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాణిజ్యం మద్యం నుంచి అదనపు ఆదాయం కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ పై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. శాఖల వారీగా ఆర్థిక శాఖ నివేదికలు తీసుకుంటోంది. అయితే ఖర్చులు ఆదాయం మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. అధికారులు గత 2 అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను పరిశీలిస్తున్నారు. 3 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాణిజ్యం మద్యం నుంచి అదనపు ఆదాయం కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, బడ్జెట్ పై కసరత్తు గురించి డీటెయిల్స్ ఏంటి? బడ్జెట్ పై కూడా కసరత్తు అనేది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ బడ్జెట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ల సెక్రటరీలతోనూ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఎస్ఓలతోనూ కూడా మొత్తం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో కూడా సమావేశాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రేపటితో కూడా సమావేశాలు ముగిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎలక్షన్ ముందు ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏదైతే చేసిందో డిపార్ట్మెంట్లకు సంబంధించిన విధ్వంసానికి సంబంధించి అలాగే బడ్జెట్ మొత్తం ఖాళీ అయిపోవడంతో కూడా ఈ నేపథ్యంలోనే మరొక 3 నెలల పాటు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కొనసాగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వస్తూ ఉంది. నవంబర్ మొదటి వారంలో కూడా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈసారి ఇయర్లీ బడ్జెట్ మొత్తం కూడా 3 లక్షలు దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కనీసం 5% నుంచి 15% బడ్జెట్ పెరిగే అవకాశం ఉండేది. కానీ ఈసారి మరింత పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఈసారి అలాగే దాంతోపాటు రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా సమకూరే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మద్యం కానీ వాణిజ్య సముదాయాల నుంచి కానీ ఎక్కువగా ఆదాయాన్ని సేకరించాలని కూడా భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే మద్యానికి సంబంధించి అనుకూలంగా వారికి ఎవరైతే డిస్టిలరీ కంపెనీకి సంబంధించి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడుతూ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు చేసిన తీరును కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతేకాకుండా వాణిజ్య సముదాయంలో కానీ అలాగే రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతేకాకుండా నిబంధనలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా పనిచేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అధికారులు అలాగే అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయడంతో పాటు ఆర్థికంగా మరింత ఆర్థికంగా ఇటు మద్యంతో పాటు వాణిజ్య సముదాయాలతో పాటు మరో విధంగా పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కూడా ఆదాయాన్ని ఎక్కువగా సమకూర్చుకోవాలని భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటూ ఇటు ఓ పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధిని కూడా సైమల్టేనియస్గా రన్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే బడ్జెట్ను కూడా అదే విధంగా కేటాయించాలని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. థ్యాంక్ యూ మల్లికార్జున్.